Hello Cinephiles, this is CS Talk Cinema and in today's video we are going to talk about Dhurandhar Part 2 movie review. ధురంధర్ పార్ట్ 1 రిలీజ్ అయినప్పటి నుంచి ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం ధురంధర్ పార్ట్ 2 చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంది పార్ట్ 1 సినిమా మొత్తం. అండ్ టు బి ఫ్రాంక్ ఇప్పటివరకు వచ్చిన యాక్షన్ మూవీస్లో పార్ట్ 1 ఒక సెపరేట్ బెంచ్ మార్క్ పెట్టింది. ఎలా అంటే ఒక రియలిస్టిక్ రస్టిక్ యాక్షన్ టేక్ని చూపిస్తూ, అలాంటి ఒక బెంచ్ మార్క్ పార్ట్ 1కి వచ్చే సీక్వెల్ అంటే ఆబ్వియస్లీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాయా లేదా, మూవీ బాగుందా లేదా, అండ్ పార్ట్ 1తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ అరౌండ్ 1.5 hour డ్యూరేషన్ ఎక్కువ ఉంది. అంత డ్యూరేషన్ జస్టిఫైడా కాదా అనేది ఏంటి, సో పార్ట్ 1 క్రియేట్ చేసిన లీగసీకి ఇది జస్టిఫై చేసిందా లేదా పార్ట్ 2 అనేది, అండ్ కామన్ ఆడియన్స్కి మూవీ ఎలా నచ్చబోతుంది, ఇలాంటి ఎలిమెంట్స్తో పాటు మూవీ పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ మూవీ రేటింగ్ గురించి we will discuss in this video. Before starting the video, I just want to share a small thing that happened during yesterday's premiere show of Dhurandhar Part 2. ధురంధర్ పార్ట్ 2 మూవీ ఏదో ఇష్యూ వచ్చింది. ఎందుకంటే నేను వెళ్ళింది హిందీ ప్రీమియర్ షోకి, అండ్ దానిలో ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత అరౌండ్ 50 minutes to 1 hour ఇంటర్వెల్ అప్పుడు ఆపేశారు మూవీని. ఎందుకంటే సమ్వేర్ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం వాళ్ళకి ఇంకా రాలేదు, ఏదో ఇష్యూ ఉంది, థియేటర్ ఇష్యూ కాదంట, ధురంధర్ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ఇష్యూ ఉంది అన్నట్టుగా చెప్పారు. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ ఎంటైర్లీ ట్రూ ఆర్ నాట్. బట్ తర్వాత వచ్చి ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తే వేరే లాంగ్వేజ్లో ఉన్న ప్రీమియర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయంట. ఓన్లీ హిందీ లాంగ్వేజ్ మాత్రమే జరిగిందంట, అండ్ అది కూడా చాలా చోట్ల డిలేస్ అయ్యాయి నాకైనట్టుగానే. సో ఒక మంచి సినిమాకి ఒక బ్యాడ్ స్టార్ట్ అనే చెప్పాలి. అది జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది ఐ డోంట్ నో. బట్ రియల్లీ ఆల్రెడీ 4 గంటల సినిమా ఇంటర్వెల్తో కలిపి, ఈ డిలే వల్ల 5 hours పట్టింది నాకు. యాక్చువల్లీ ఈ రివ్యూ లేట్ రావడానికి కూడా అదే రీజన్. ఎందుకంటే వెనక్కి వచ్చేసాక నాకు పెండింగ్ ఆఫీస్ వర్క్ కూడా చేసేసుకొని తర్వాత వీడియో షూట్ చేయడానికి ఎనర్జీ లేక I have taken some rest and then started shooting అనమాట. బట్ వేరే లాంగ్వేజ్ షోస్ అన్ని క్యాన్సిల్ అయిపోవడము, ఈ షో డిలే అవ్వడం వల్ల నెక్స్ట్ షో వాళ్ళకి ఐ థింక్ డిలే అయ్యాయో క్యాన్సిల్ అయ్యాయో ఐ డోంట్ నో. ఐ థింక్ ఒక రఫ్ స్టార్ట్ అయింది సినిమాకి, ఐ డోంట్ నో వై, బట్ టెక్నికల్లీ ఒక బ్యాడ్ ఓపెనింగ్ అయ్యింది. బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ వచ్చే డేస్లో మూవీ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా మంచిగా రన్ అయ్యి మంచి సక్సెస్ పొందాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ గుడ్ ఫిలిం. సో కమింగ్ టు ద నెగిటివ్స్ ఆఫ్ ద ఫిలిం, ఫస్ట్ నెగిటివ్స్ మాట్లాడేసుకుందాం. లాంగ్ డ్యూరేషన్. ఎంత సినీఫైల్స్కైనా కూడా 4 hours కూర్చొని చూడాలి అంటే కనుక దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ హ్యాస్ దట్ స్టామినా టు సిట్ అండ్ వాచ్ 4 hours ఆఫ్ మూవీ. ఒక మాట చెప్పాలి, వాళ్ళు స్ట్రెచ్ చేసి సినిమా లెంత్ చేయలేదు, సినిమాలో అంత స్టఫ్ ఉంది. బట్ అంత స్టఫ్ ఉన్నా కూడా మనకి ఇది ఒక డాక్యుమెంటరీ లాగా యాజ్ ఇట్ ఈస్గా మనకు ప్రజెంట్ చేయట్లేదు కదా. కొన్ని ఆ ఎలిమెంట్స్ని, ఆస్పెక్ట్స్ని తగ్గించి ఇదంతా ఫినిష్ చేసేస్తుంటే బాగుండేది. లేదు ఇంత బాగా ఎక్కువ కథ ఉంది అన్నీ చెప్పాలి అనుకుంటే కనుక ఇంకొక పార్ట్ ఎక్స్టెండ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే 4 hours ఈజ్ నాట్ ఎ స్మాల్ టైం. దట్టు ఈ రోజున్న బిజీ లైఫ్లో 4 hours వెళ్ళి కూర్చోవడం అనేది, అండ్ థియేటర్కి వెళ్ళడానికి రావడానికి కూడా ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ టైం. అది చాలా నెగిటివ్గా అనిపించింది. నెక్స్ట్ నెగిటివ్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ యాక్షన్. చాలా హెవీ యాక్షన్ ఉంటుంది. ఎవరైతే కనుక పార్ట్ 1ని యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, వైలెన్స్ ఎక్కువ ఉంది అని అనుకొని ఉంటారో, ఈ మూవీ దానికి డబల్ త్రిబుల్ ఉంటుంది యాక్షన్, వైలెన్స్. చూడ్డానికి కూడా చాలా చూడలేని అంత వైలెన్స్ చాలా సీన్స్లో ఉంది. బట్ థ్యాంక్ఫుల్లీ ఆ వైలెన్స్ సీన్స్ని, చూడలేని వైలెన్స్ని స్ట్రెచ్ చేయలేదు. ద స్టోరీ డిమాండెడ్, చూస్ చేసుకున్న స్టైల్ ఆఫ్ స్టోరీ డిమాండ్స్ దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్. అక్కడ వరకు చూపించారు, ఆపేశారు. కానీ ఆ యాక్షన్ని చూపించడము, వైలెన్స్ని చూపించడమే ఒక మోటోలాగా, ఒక గ్లోరిఫై చేస్తూ అయితే చేయలేదు. బట్ స్టిల్ ఆ ఎక్స్ట్రీమ్ యాక్షన్కి వీ విల్ ఫీల్ డిస్టర్బ్డ్ సమ్ వాట్. ఒకవేళ వైలెన్స్ బాగా ఇష్టం లేని వాళ్ళు, వైలెన్స్ చూడలేని వాళ్ళు కనుక ఇది చూస్తే కనుక ఇంత 4 hours లాంగ్ డ్యూరేషన్లో రిపీటేటివ్గా ఎక్స్ట్రీమ్ యాక్షన్ సీక్వెన్సెస్ చూడడానికి కూడా కొంచెం ఒక గట్టి హార్ట్ కావాలి దాన్ని కంటిన్యూస్గా అలా చూస్తూ ఉండాలంటే. ఇష్టం లేని వాళ్ళు, చూడలేని వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్గా అనిపించేంత వైలెన్స్ ఉంది. బట్ టు బి ఫ్రాంక్, ఇంగ్లీష్ మూవీస్లో కొన్ని ఉంటాయి కదా, రాంగ్ టర్న్ అని, సా అని, అలాంటి వాటితో పోల్చుకుంటే ఇది అంత కాదు. బట్ మన తెలుగు మూవీస్లో ఇంత వైలెన్స్, టూ మచ్ వైలెన్స్ అని అనిపించింది. ఆఫ్ కోర్స్ తెలుగు కాదు, మన ఇండియన్ మూవీస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మూవీలో. రియల్ లైఫ్ ఈవెంట్స్తో కనెక్ట్ చేస్తున్న చాలా ఇన్ఫర్మేషన్ అందులో ఉంది. దానిలో ఎంతవరకు ఫిక్షనలైజ్ చేశారు, ఎంతవరకు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది పెట్టారు అనేది వీ డోంట్ నో. టూ మచ్ ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది.
ఒక రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్గా తీసిన సినిమా కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ అది చాలా కథల్లో కలిసిపోయి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు అనిపించింది ఫస్ట్ పార్ట్ నాకు. బట్ సమ్వేర్ ఇన్ పార్ట్ 2 ఇన్ఫర్మేషన్ చెప్పడానికే కథ రాసుకున్నట్టుగా అనిపించింది. ఎలా అంటే మన పాస్ట్ ఇయర్స్లో మన ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్స్, మనం చూసిన న్యూస్ ఆర్టికల్స్ని ఈ కథతో లింక్ ఎలా ఉంది అనేది చాలా హెవీగా డీటెయిల్స్ ఎక్స్పోజిషన్ చేస్తూ మనకి చెప్పారు అనిపించింది. బట్ ఈ మూవీని అసలు ఏం జరిగింది, రియాలిటీ ఏంటి అనే మైండ్ సెట్లో చూసే వాళ్ళకి, లైక్ రియాలిటీతో దీన్ని కంపేర్ చేసుకుంటూ చూసే వాళ్ళకి అది చాలా బాగుండొచ్చు. హీరో కథనే, హీరోకి డైరెక్ట్గా ఉన్న సిచ్యువేషన్స్ని ఎక్కువగా ఫోకస్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, టూ మచ్ ఆఫ్ స్టోరీ ఉంది, అందుకే 4 hours పట్టింది. బట్ ఐదర్ కొంచెం ఇన్ఫర్మేషన్ని స్ట్రిప్ అవుట్ చేసి డైలాగ్స్లో కుదించేసి ఇది కొంచెం డ్యూరేషన్ తగ్గించుంటే బాగుండేది, ఆర్ ఇందులో కొంచెం పెట్టి ఇంకా ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా నెక్స్ట్ పార్ట్లో చూపించుంటే బాగుండేది. నాకు పర్సనల్గా నెగిటివ్ అనిపించింది ఏంటి అంటే మూవీ స్టైల్గా ఉంది, రియలిస్టిక్గా రాగా కంటే కూడా. ద వెరీ రీజన్ ఐ లవ్ ఫస్ట్ పార్ట్ ఈస్ బికాస్ చాలా రియలిస్టిక్, చాలా రస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్స్ ఉంటాయి ఫస్ట్ పార్ట్లో. కానీ పార్ట్ 2లో ఐ డోంట్ నో స్టోరీ డిమాండ్ చేసిందా లేకపోతే దే ఇంటెన్షనలీ టుక్ దట్ యాంగిల్ ఆఫ్ స్టోరీ అర్థం కాలేదు నాకు. బట్ చాలా స్టైలైజ్డ్ యాక్షన్ ఉంది, స్టైలైజ్డ్ సీక్వెన్సెస్ ఉన్నాయి. మోర్ దెన్ రియలిస్టిక్, వైల్డ్ రియలిస్టిక్ యాక్షన్ ఉంటుంది కదా అది ఉంది. బట్ ఆ చాక్లెట్ని ఒక స్టైలైజ్డ్ ర్యాపర్తో చుట్టేసినట్టుంది. నాకు ఎందుకో ఫస్ట్ పార్ట్లో అలా అనిపించలేదు. స్టైల్ అంటే ఫస్ట్ పార్ట్లో నాకు ఎలా అనిపించింది అంటే స్టైల్ 10% ఉంటే రస్టిక్ నేచరు, వైల్డ్ నేచరు 90% ఉంది అనిపించింది. ఇప్పుడు రస్టిక్ నేచర్ 30-40% ఉంటే స్టైల్ 60-70% ఉంది అనిపించింది. అది ఒక మేజర్ షిఫ్ట్ ఆ స్టైల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్లో. పర్సనలీ ఐ ప్రిఫర్డ్ ఫస్ట్ పార్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ దీనికంటే కూడా. ఐ డోంట్ నో, బట్ కొంతమందికి యాక్షన్ సీక్వెన్సెస్ స్టైల్గా ఉంటే వాళ్ళకి నచ్చవచ్చు, బట్ నాకు అది నెగిటివ్లా కనిపించింది. అదే కనుక ఇది టైగర్ జిందా హై లాంటి సినిమాలు లాంటివి అయితే కనుక ఇంకా ఎక్కువ స్టైల్ ఉంటేనే బాగుండేది. ఎందుకంటే వీఆర్ లుకింగ్ ఎట్ దోస్ ఫిలిమ్స్ లైక్ ఒక కథ, ఒక హీరో కొడితే ఎగురుతారు అనే సెన్స్లో చూస్తాం ఒక ఫిక్షన్ ఫిలిమ్స్ని. బట్ రియల్ ఫిలిమ్స్ని ఎలాగ హీరో కొట్టగలుగుతున్నాడు, హీరో కొడితే ఎలా తీసుకోగలుగుతున్నాడు, ఒక నిజమైన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలనుకుంటాం. ఎంత స్టైలైజ్డ్ ఉన్నా, ఎంత డ్రామటైజ్డ్ ఉన్నా, ఎంత సినిమాటిక్ టేక్ ఉన్నా కూడా అక్కడ రియాలిటీ డామినేట్ చేయాలి, రియాలిటీ సెన్స్ డామినేట్ చేయాలి. బట్ సమ్వేర్ పార్ట్ 1లో అది చేసింది, చాలా బాగా చేసింది, రియలిస్టిక్ రస్టిక్ నేచర్ అనేది. బట్ సెకండ్ పార్ట్లో సమ్వేర్ అది కోల్పోయింది. సినిమాటిక్గానే కనిపిస్తుంది యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ. బట్ థ్యాంక్ఫుల్లీ కాంటెంపరీ ఇండియన్ యాక్షన్ ఫిల్మ్స్తో పోల్చుకుంటే 100 times బెటర్ ఈ ఫిలిం. సో నాకు ఇది నెగిటివ్ అనిపించింది ఓన్లీ వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు పార్ట్ 1 యాక్షన్ సీక్వెన్సెస్. బట్ అదర్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎ నెగిటివ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్ ఆఫ్ ద ఫిలిం విచ్ ఐ యాక్చువల్లీ లైక్డ్. ఇందాక చెప్పినట్టుగానే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా స్టైలైజ్డ్గా ఉన్నాయి. కాసేపు రియల్ బేస్డ్ ఈవెంట్స్ అనేసి పక్కన పెట్టేసి ఫస్ట్ పార్ట్లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ని బుర్రలోంచి తీసేసి దీన్ని ఒక స్టాండ్ అలోన్ ఫిలింలో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్లో చూస్తే మాత్రం బ్యూటిఫుల్లీ స్టైలైజ్డ్ కొరియోగ్రఫీ ఉన్న, డిజైన్ ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కనిపించాయి. ఐ ఫెల్ట్ లైక్ KGF పార్ట్ 1 తర్వాత అంత స్టైలైజ్డ్ యాక్షన్ ఇందులో కనిపించింది నాకు. KGF 2లో కూడా బాగుంటుంది యాక్షన్, బట్ KGF 1లో చాలా బాగుంటుంది. సో అండ్ టు బి ఫ్రాంక్, ఒక డ్రామాటిక్ ఫిక్షనల్ మూవీలో KGF ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుందో ఒక రియలిస్టిక్ సెన్స్ ఉన్న మూవీలో మన దురంధర్ ఆ టైప్ ఆఫ్ సెన్స్ ఇస్తుంది. సో ద యాక్షన్ సీక్వెన్సెస్, ఆ ఎక్స్ట్రీమ్ యాక్షన్, వైలెన్స్, చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వైలెన్స్ అన్న చూడు, అదే దీనికి ప్లస్ పాయింట్ కూడా. బికాస్ ఇట్ గివ్స్ ఇట్స్ అథెంటిసిటీ, ఒక ఐడెంటిటీ లాగా ఉంటుంది. ఏదో మనం చూడలేమనో, చూడడానికి ఇబ్బందిగా ఉంటుందనో దాన్ని వాటర్ డౌన్ చేయకుండా ఫుల్ లెంత్, ఫుల్ ఫ్లెడ్జెడ్గా, డీప్గా యాక్షన్లోకి, ఆ వైలెన్స్లోకి, ఆ విజువల్స్లో కూడా ప్రజెంట్ చేస్తూ యాక్షన్ సీక్వెన్సెస్ని చూపించారు. అండ్ దట్ బికమ్స్ ఇట్స్ పాజిటివ్. ది బెస్ట్ వన్ ఆఫ్ ఎ కైండ్ స్పై ఫిలిం ఇది. అది ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఫర్ ద ఫిలిం. ఇప్పటి వరకు చాలా స్పై ఫిలిమ్స్ చూసాము, బట్ ఏది కూడా ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ని, ఈ టైప్ ఆఫ్ ఎమోషన్ని మనకి ఇవ్వలేదు. ఈ ఫిలిం చాలా యూనిక్గా, చాలా బెస్ట్ స్పై ఫిలింగా మిగిలిపోతుంది. ఫర్గెట్ ఇట్, రియల్ స్టోరీ బేస్డ్ ఈవెంట్స్ అని పక్కన పెట్టేసినా కూడా ఇది చాలా మంచిగా తీసిన స్పై ఫిలిం. అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ ఓన్లీ మేక్స్ ఇట్ ఈవెన్ బెటర్. డ్రామా సినిమాలో చాలా డ్రామా ఉంటుంది. డ్రామా అంటే చాలా మందికి అర్థం కాక రాంగ్గా కూడా అనుకోవచ్చు. సో నేను చెప్పే డ్రామా ఏంటి అంటే, సో చూసే ఆడియన్స్లో ఎమోషన్స్ని క్రియేట్ చేసి
మంచి కథనం ఇందులో అది చాలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ స్టార్టింగ్ సీక్వెన్సే ఒక మంచి హై యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యి ఇమ్మీడియట్గా యాక్షన్ సీక్వెన్స్ని జస్టిఫై చేస్తూ ఒక మంచి కథాంశంతో సినిమా కంటిన్యూ అవుతుంటుంది. హీరో ఎందుకు అంత వైలెంట్గా బిహేవ్ చేశాడు ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్లో అనే దాన్ని జస్టిఫై చేస్తూ హీరో కథని రివీల్ చేస్తూ మన సినిమా స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి మొదలవుతుంది డ్రామా. లాస్ట్ ఫ్రేమ్ వరకు డ్రామా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కథాంశం ఎలాగ ప్రజెంట్ చేస్తే డ్రామా పండుతుంది అనే విషయంలో మూవీ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసింది. సో డ్రామా ఇస్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ దిస్ ఫిలిం. డ్రామా అంటే ఇందాక చెప్పినట్టుగానే చాలా బాగా చూపించారు. అండ్ నాకు అనిపించింది ప్యాట్రియోటిజం డన్ రైట్ ఇన్ దిస్ ఫిలిం. ప్యాట్రియోటిజంకి ఉన్న నెగిటివ్ డిస్కషన్స్ని కూడా ప్రజెంట్ చేస్తూ దానికి ఆన్సర్ చేస్తూ ముందుకెళ్ళుద్ది. బ్లైండ్గా నువ్వు ప్యాట్రియోటిజం ఉండాలి, ఇండియానే గొప్పది అనేసి రుద్దకుండా ఎందుకు గొప్పది అని మనల్ని ఆలోచించేలాగా ఇందులో దేశభక్తి సీన్స్ ఉంటాయి. సో ఆ విషయంలో ఈ మూవీ చాలా స్పెషల్ మూవీ వెన్ కంపేర్ టు అదర్ ప్యాట్రియోటిజం రిలేటెడ్ మూవీస్ అనమాట. ఎందుకంటే హీ మేక్స్ అస్ థింక్ రాదర్ దెన్ ఇదే గొప్పది ఇదే కరెక్ట్ అనేసి మన మీద రుద్దేయకుండా హీ మేక్స్ అస్ థింక్ ఇది ఎందుకు కరెక్ట్ అనేసి చాలా జెన్యూన్గా తీసిన సినిమా అనిపించింది నాకు. ప్యాట్రియోటిజం రిలేటెడ్ జెన్యూన్ అంటే పొలిటికల్ సైడ్ గురించి అనట్లేదు, పొలిటికల్ సైడ్ నేను ఎక్కువ డిస్కస్ చేయను, నాకు తెలియదు కూడా. బట్ ప్యాట్రియోటిజం అనే ఫీలింగ్ని మాత్రం చాలా జెన్యూన్గా ప్రజెంట్ చేశారు. లేజీగా కాదు, చాలా ఇంటెలెక్చువల్గా చాలా జెన్యూన్గా ఎఫర్ట్స్ పెట్టి ప్యాట్రియోటిజంని చూపించారు ఈ సినిమాలో. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దట్. సినిమాలో ఉన్నవి చెప్పొద్దు, ఇది స్పాయిలర్ ఫ్రీ రివ్యూ అనుకున్నాను, బట్ సినిమాలో లేనివి చెప్పొచ్చు కదా. సో నేను మూవీకి వెళ్ళే ముందు యూఆర్ఐ యూరి మూవీకి దీనికి కనెక్షన్ పెడతాడేమో అని అనుకున్నాను మూవీలో. బట్ అటువంటి కనెక్షన్స్ ఏమీ కనిపించలేదు, డైరెక్ట్గా అయితే లేవు. ఇండైరెక్ట్గా ఆదిత్య డీటెయిలింగ్ పీక్ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ అని ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, నేను మిస్ అయింది. బట్ డైరెక్ట్లీ అయితే మాత్రం ఎటువంటి కనెక్షన్స్ లేవు. అండ్ క్లైమాక్స్లో పోస్ట్ క్రెడిట్స్ వరకు నుంచొని మరీ చూశాను. ఎవరో ఇన్స్టాగ్రామ్లో ఏదో ఫోటో పెట్టారు, పార్ట్ 3 ఉంటుంది, లేకపోతే దీనికి కనెక్టెడ్ ఇంకొక సినిమా వస్తుంది, అదే లాస్ట్లో చూపిస్తారు అనేసి. అలాంటివి ఏమీ లేదు. మొత్తం అయిపోయాక స్క్రీన్ ఆఫ్ చేసేసి ఇంటికి వెళ్ళిపో బాబాయ్ అంటారు, కానీ వేరేవేమీ లేవు. బట్ ఇన్ జనరల్ పాజిటివ్ నెగిటివ్స్ ఆఫ్ ద ఫిలిం అని చూడకుండా జనరల్గా మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ పార్ట్లో ఆ రెహమాన్ డకాయట్కి మన హంజా అలీకి మధ్యలో, హీరోకి అను విలన్కి మధ్యలో ఒక కైండ్ ఆఫ్ బ్రొమాన్స్ కానీ ఒక డ్రామా జరుగుతుంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. అండ్ దట్ క్రియేట్స్ టెన్షన్, దట్ క్రియేట్స్ ఎగ్జైట్మెంట్, దట్ క్రియేట్స్ యాంటిసిపేషన్ ఇన్ ద ఫిలిం. ఈ మూవీలో అటువంటి డ్రామా ఏమీ ఉండదు. అఫ్ కోర్స్ ఫస్ట్ పార్ట్లోనే ఉండదు, సెకండ్ పార్ట్ వేరేలా ఉంటుంది, అందుకని సెకండ్ పార్ట్ ఐ అగ్రీ. బట్ ఫస్ట్ పార్ట్లో వచ్చిన మజా, ఆ రొమాన్స్ మధ్యలో వాళ్ళిద్దరు వీడికి కావాలని చీట్ చేస్తున్నాడు కానీ వాడు వీడిని నమ్ముతున్నాడు, ఏం జరుగుతుంది అనే డ్రామా. ఆ రెహమాన్ డెకాయట్ చాలా పవర్ఫుల్ యాంటగోనిస్ట్గా విలన్గా నుంచుంటే ఆ విలన్ పక్కనే నుంచొని హీరో చేస్తున్నామంతా ఏదో ఒక రకమైన మంచి ఎగ్జైట్మెంట్ ఇస్తూ వచ్చింది సినిమా అంతా. సెకండ్ పార్ట్లో అటువంటి ఎగ్జైట్మెంట్ లేదు. బట్ ఇంత 4 hours లాంగ్ ఫిలింలో అటువంటి మజా వచ్చే ప్లాట్ ఎలిమెంట్స్ ఉంటే కనుక అది వేరే లెవెల్లో ఉంటుంది. బట్ ఫస్ట్ పార్ట్లో ఉన్నంత మజా ప్లాట్ వైజ్లో అనిపించలేదు. బట్ ఆదిత్య గారి డైరెక్షన్ వైజ్లో మూవీ చెప్పాలనుకుంటున్న పాయింట్లో మాత్రం ఇట్ రియలీ వర్క్డ్ అవుట్ వెరీ వెల్, చాలా బాగుంది. కమింగ్ టు ద రేటింగ్, ఆన్ ఎ స్కేల్ రేంజింగ్ ఫ్రమ్ బ్యాడ్, యావరేజ్ అండ్ గుడ్ చూస్తే కనుక దిస్ ఫిలిం ఈస్ డెఫినెట్లీ ఎ గుడ్ ఫిలిం, మోర్ దెన్ ఎ గుడ్ ఫిలిం యాక్చువల్లీ. బట్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈస్, అంత ఎక్కువ డ్యూరేషన్ ఉన్న ఫిలింని థియేటర్కి వెళ్ళి కూర్చొని చూడడం అనేది ఎంతవరకు కంఫర్టబుల్ అందరి ఆడియన్స్కి, జనరల్ ఆడియన్స్కి. అండ్ ఐ ఫెల్ట్ లైక్ కామన్ ఆడియన్స్కి ఎక్కువగా ఈ సినిమాకి ఎడిక్ట్ అయిపోయి చూసేవాళ్ళు కాకుండా, లేకపోతే సినిమాని రియాలిటీకి కనెక్ట్ చేసుకొని రియల్ ఈవెంట్స్తో రీసెర్చ్ చేసి కనెక్ట్ చేసుకొని చూసే అంత ఇంట్రెస్ట్ లేని నార్మల్ ఆడియన్స్కి ఇదంతా బెస్ట్ చాయిస్ కాదు అనిపించింది. బట్ దురంధర్ ఫిలిం ఎందుకు తీస్తున్నారు, ఈ ఫిలిం రియల్ బేస్డ్ ఈవెంట్స్ని ఎలా చూపిస్తున్నారు అనే ఒక ఎగ్జైట్మెంట్, ఎంతూజియాజంతో మీరు కనుక మూవీకి వెళ్తే అప్రాక్సిమేట్ 4 hours ఇస్ జస్టిఫైయబుల్. మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటేనే మూవీ థియేటర్లో చూస్తే బాగుంటుంది, లేకపోతే యూ మైట్ ఫీల్ somewhat tired after the film. So that's all about today's review. Until the next video, this is CS Talk Cinema signing off.